టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల కావలిలో ఏర్పాటు చేసినటువంటి ఐ లవ్ కావలి ప్రాంగణాన్ని ఆయన సందర్శించారు. ఈ మేరకు అక్కడ ఏర్పాటు చేసిన ఐకానిక్ సెల్ఫీ పాయింట్, మహనీయుల చిత్రపటాలను చూశారు. కావలి నడిబొడ్డులో జాతీయ జెండాను ఆవిష్కరించడం మంచి పని అని ఆయన అన్నారు. ఇలాంటి పనులు చేయడం శుభపరిణామమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నిలబెట్టుకోవాలని కోరారు. ఓకే సార్ సార్ కొద్ది ఓకే ఓకే సార్ ఒక మంచిది చేసినప్పుడు ఒక జెండా ఆవిష్కరణ, ఒక మంచి పాయింట్, ఒక 100 ఫీట్ జెండా పెట్టి ఇంతమంది నాయకులు, ఇంతమంది గొప్ప వ్యక్తులు, ఇంతమంది ఎమ్మెల్యేస్, ఇంతమంది సంఘ సేవకులు ఇవందరిని పెట్టిన చోట ఒక జాతీయ జెండా ఉండటం మంచిది. మంచి పని చేసావు. ఇదే విధంగా మేము కోరుకునేది, ఇదే విధంగా కావలి నియోజకవర్గం ఏవైతే వాగ్దానాలు నువ్వు చేస్తున్నావో ఎలక్షన్ పీరియడ్లో అవన్నీ కూడా టైం తీసుకో. 3 నెలలు అయింది. ఒకటో తారీఖు వేస్తాం, చాలా అప్రిషియేట్ చేస్తాం. కాకపోతే ఆ చేసే పని సక్రమంగా చేయండి అని సూచన చేస్తున్నాం. మేము బ్లేమ్ చేయడం లేదు. ఈరోజు ఒక మంచి సందర్భం, ఎట్లా ఒక మంచి ప్లేస్ని సందర్శించాం కాబట్టి ఈరోజు అటువంటి కార్యక్రమాలు ముందు చేయాలని ఆకాంక్షిస్తున్నాం. అనేకమంది ఉండేది నేర్చుకోండి కాబట్టి ఆ సూచన కూడా పాటించండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా హామీలో ఈ కావలి టంగ్ రోడ్డు, తుమ్మలపెంట రోడ్డు ఇటువంటివన్నీ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తుంటే నాకు మంచి పేరు వస్తుంది. కాబట్టి నా వంతు కృషి చేశాం. ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు తెలుగుదేశంకి అవకాశం వచ్చింది, తెలుగుదేశంకి చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే శాంక్షన్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, శాంక్షన్ చేయించాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అదొకగా స్టార్ట్ చేసి అన్కంప్లీట్గా ఉన్న వర్క్స్ ఉన్నాయి. ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి మేము ఆ రోజు రిబ్బన్ వర్చువల్ ఓపెనింగ్ పెట్టాం నెల్లూరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేనే స్వయంగా వచ్చి దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పడం వల్ల ఆ రోజు ఆగిపోయింది. కానీ ఈరోజు అది ఓపెన్ చేసే అవకాశం తెలుగుదేశం వచ్చింది. చేస్తే మంచిదే, కాదంటో లేదు.